శంకరన్న రేపే నీ ఏడుదల కదా నిద్ర పడతలేదా ఏంది? లోపలికి వచ్చి షానేట్లో అయింది కదా. అవు నిన్న నయ్యాల 30 ఏళ్ళు అయిపోయాయి. ఏం చేద్దాం, కేసుల మీద కేసులు పెట్టి. నా మీద కేసులే, కానీ భూమి కోసం, భక్తి కోసం ఓ తరమంతా చేసిన ఆ పోరాటంలా ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇన్నేళ్ళకి విడుదల అవుతున్నావు కదా, అసలే నీ పాల మంచిగా లేకుండా రేపు ఏడికి మరి నీ ప్రయాణం? రాజుని కలవాలి కంతే. అప్పుడు ఆపదలు కలుసుకున్నాం, చిరోతారైంది. ఏడున్నాడు, ఎట్లున్నాడు? రాజంటే నక్సలైటా? కాదు, ప్రేమికుడు. బాబు, ఈ ఊళ్ళో రాజు అని ఒక ఆయన ఉండాలి. వాళ్ళ ఇల్లు. రాజుగాడా? వాడు నా దోస్తే. నీ దోస్త్ అంటే నీడు అనుకుంటా. ఇంకెవరు లేరా? రాజు ఫోన్ నెంబర్ చెప్పండి, చెక్ చేస్తా. రాజుకి ఫోన్ ఉన్నదా లేదా తెలియదు. రాజు తెలియదు, ఫోన్ నెంబర్ తెలియదా? అట్లయితే కష్టమే అంకుల్. రాజా ఏం చేస్తాడు? వాళ్ళ నాయన సున్నం వేసేటోడు. సున్నాలేసేటోళ్ళ? సున్నాలేసేటోళ్ళు ఎవరు బాబా? ఈ కాలంలో సున్నాలు ఎవరు ఎత్తాండు? ఇంతకీ మీరెవరు?
ప్రియా, నా ప్రేమ కావ్యానికి కథవు నువ్వే, కథనం నువ్వే. నా కళానికి అందిన తొలి అద్భుతం నువ్వే, తొలకరి సంధ్యలో పూసే సింగిడి నువ్వే. నింగి వెలుగుని కరిగించే వెన్నెల నువ్వే, జన్మ జన్మలకు తోడే వచ్చే మైమరుపు నువ్వే. ప్రియా, కాలగమనంలో చెదిరిపోని స్వచ్ఛమైన ముత్యం నువ్వే. రాజు నాకు తెలుసు. మీరడుగుతున్న రాజు నాకు తెలుసు. ఇంతకు మీరెవరు? నేను రాజు దోస్తుని. దోస్తువా? ఎక్కడి దోస్తువి? రాజుని పోలీస్ స్టేషన్లో కలిసిన. ఆ, అప్పుడు తన గురించి చెప్పిండు. ఏం చెప్పిండు? దొరసానితో ప్రేమ గురించి. శంకరన్న, మీరు? నేను దొరకాడి పాలేరుని, సిద్ధుణ్ణి. రాజు రాజు ఇప్పుడు ఎక్కడున్నాడు? దొరసాన్ని పెండ్లి చేసుకున్నాడా? విడుదల కాగానే ఇక్కడికే వచ్చిన రాజు ఇప్పుడు ఎక్కడున్నాడు? అమ్మయ్య, ఊళ్ళో పడేటాళ్ళకే పొద్దుకింది. ఇవి వచ్చిన రైలు ఎప్పుడన్నా టైంకి వస్తుందా రా? సాల్గాంతి. అరే రాజుగా, జర వెళ్ళేగాపురా, సీట్ చినిగిపోయి ఉన్నది. అసలే కిరాయికి తెచ్చిన సైకిల్. అరే మన ముగ్గురం ఎక్కొచ్చినామని ఆ కరీంతాత చెప్పొద్దు, కిరాయి ఎక్కెత్తాడు. అవురా? అరే బుచ్చిగా, తెలివి లేదా? బుచ్చిగాడా? చిన్నప్పుడు ఈడ ఎంత మంచిగా ఎరటాలో, నువ్వు ఊళ్ళు ఉంటలేవు కదా, మేము కూడా గిక్కిళ్ళ మీదకి వస్తలేం. అవునరా, ఇక వీడైతే చదువు అని అసలు వచ్చుడే లేదా. ఎప్పుడో ఎండాకాలంలో వస్తే మళ్ళీ ఇప్పుడు వచ్చిండు. నీకు ఎరకలేదు కదా, ఇంకా పోస్ట్ మ్యాన్ రామస్వామి బిడ్డే వసంత లేదా? గమే నువ్వు అప్పుడప్పుడు సినిగాడు చూస్తాడు. నిజంగానా? వసంత అంటే మనతో చిన్నప్పుడు చదువుకునేది. గామనే కదా? గామనే. వసంత పేరు చెప్పంగానే వాడు ఎట్లా సిగ్గుపడతాడు చూడు. దొరకారు రేపు గడిలకు బతుకమ్మ పూలు ఉంచవాలి. నువ్వు వచ్చిన సంబరం నా మర్చిపోయినా. ఏం చదువు ఏమో, ఏండ్లకేండ్లు ఇంటికి దూరమే ఉండబడుతుంది. అంత బక్కగా నువ్వు ఆడ అమ్మమ్మ వాళ్ళు మంచిగా పెడతానులా బిడ్డ. పెడతాను పెడితే గట్ల ఎదుకుంటాడు. అట్లేం లేదు నాన్న, మంచిగానే చూసుకుంటారు. రాక అత్తవు, ఎప్పుడు వచ్చినా 4 వద్దుల కంటే ఉండవు. ఇప్పుడన్నా నెల్లానుంటావు కదా బిడ్డ. గన్ని రోజులు సెలవులు ఉండవమ్మా. 15 రోజులు ఉండిపోతా, మళ్ళీ పరీక్షల దగ్గరకు వస్తాను. ఎప్పుడు గట్లనే అనబడుతుంది. ఏమే చేపలట? ముడ్డి పుల్లకు నూనె లేదు కానీ